కుంభ, మందాకిని, రుద్ర. SSME 29లో ఈ పేర్లకి అర్థమేంటి? ఈవెంట్ పేరుతో ఏకంగా పాస్పోర్ట్లు పంచిపెడుతున్న జక్కన్న. హాలీవుడ్ షేక్ అవుతుందని చెప్పడంలో ఇంతకంటే డీటెయిల్స్ ఇంకేం కావాలి? ఇంతకీ SSME 29కి హాలీవుడ్ని షేక్ చేసే స్టాండర్డ్స్ ఏమున్నాయి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దర్శకధీరుడు SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి పాన్ వరల్డ్ అడ్వెంచర్ సినిమా గురించి రోజు రోజుకు అంచనాలు ఊహించలేనంతగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పోస్టర్, శృతి హాసన్ పాడినటువంటి సర్ప్రైజింగ్ సాంగ్ అండ్ వరుసగా వెలువడుతున్నటువంటి క్యారెక్టర్ రివీల్స్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి ముందు సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ లో మహేష్ బాబు లుక్, సినిమా టైటిల్, 3 నిమిషాల విజువల్ రివీల్, రాజమౌళి స్పీచ్ వంటి భారీ అప్డేట్లు ఉండడంతో అభిమానుల్లో ఉత్కంఠ పీక్ లో ఉంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి ముందు హడావుడి లేకుండా ఒక్కొక్కటిగా క్యారెక్టర్స్ ను, థీమ్స్ ను రివీల్ చేస్తూ జక్కన్న అందించినటువంటి సర్ప్రైజ్ ప్రియాంక చోప్రా లుక్. పసుపు పచ్చని చీరలో తుపాకీతో బుల్లెట్ దాడిని ఎదుర్కొంటూ వీరనారి వీరత్వాన్ని ప్రదర్శించిన ఈ పోస్టర్లో ప్రియాంక పేరును మందాకినిగా ప్రకటించారు. పురాణాల ప్రకారం మందాకిని అనేది శివుడి జటాలో ప్రవహించే దేవగంగకు మరొక పేరు. అంటే శివతత్వానికి అత్యంత సమీపమైనటువంటి పవిత్రమైన, శక్తివంతమైనటువంటి సంకేతం. దీన్ని బట్టి ప్రియాంక చోప్రా క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో రాజమౌళి రివీల్ చేసేశారు. ఇక ఇదే టైంలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరుగా చెప్పబడుతున్నటువంటి రుద్ర కూడా శివుని పేరే కావడం ఫ్యాన్స్ లో భారీ చర్చలకు దారితీసింది. మహేష్, ప్రియాంక పాత్రలు శివతత్వం, గంగతత్వం ఆధారంగా రూపొందుతున్నాయా అని కూడా ఫ్యాన్స్ ఊహాగణాల్లో మునిగిపోయారు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్నటువంటి కుంభ క్యారెక్టర్ కూడా సింబాలిక్ కనెక్షన్స్ తో నిండి ఉంది. కుంభ అంటే చాలా పురాణాల సంబంధాలున్నాయి. ముఖ్యంగా రావణాసురుడి సోదరుడు కుంభకర్ణుడు గుర్తొస్తాడు. ధైర్యం, శక్తి, దృఢత్వం ప్రతిరూపంగా భావించేటువంటి ఈ పేరు రాజమౌళి కథలో పెద్ద యాక్షన్ మరియు పురాణ మేకింగ్ కు సంకేతమై ఉండొచ్చు అని కూడా చాలా మంది డీకోడింగ్ చేస్తున్నారు. అండ్ కుంభకి అమృతాన్ని ధరించినటువంటి క్యారెక్టర్ అనే మరో అర్థం కూడా ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినటువంటి తర్వాత వచ్చినటువంటి అమృతం ఒక కుండలో అంటే కుంభలో నిల్వ చేస్తారు. ఆ క్యారెక్టర్ నే కుంభ అని కూడా పిలుస్తారంటారు. ఇలా రుద్ర, మందాకిని, కుంభ వంటి పేర్లు ఒకే కథలో రావడం వల్ల జక్కన్న ఈసారి ఏదో మహత్తరమైనటువంటి పాన్ వరల్డ్ ఇతిహాసాన్ని నిర్మిస్తున్నాడని కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ లుక్ లకే సోషల్ మీడియా షేక్ అయిపోతుంటే ఇక 15వ తేదీన జరగబోయే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో వచ్చేటువంటి సర్ప్రైజర్ తో సినీ ఆడియన్స్ ఏమైపోతారో కూడా చూడాలి. అయితే ఇక గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ప్లానింగ్ చూస్తే దర్శకధీరుడు రాజమౌళి మార్కెటింగ్ గురు అని కూడా ఊరికే అనలేదు. శనివారం జరగబోయే గ్లోబ్ ట్రాటింగ్ ఈవెంట్ కు ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయో ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. దాదాపు 130 అడుగుల పైగా ఉన్నటువంటి LED స్క్రీన్ ని సెట్ చేస్తున్నటువంటి విధానం చూస్తేనే మతిపోతుంది. అలాంటిది దాని మీద 3 నిమిషాల కంటెంట్ చూస్తే ఫ్యాన్స్ ఏమైపోతారో ఒక్కసారి ఊహించుకోవడం కష్టమే. అయితే ఈవెంట్ కి ఎవరు పడితే వాళ్ళు రాకూడదని స్పష్టంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దానికి సంబంధించినటువంటి సూచనలు చెప్తూ రాజమౌళి ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసింది. మెయిన్ గా పాసులు ఉంటేనే రమ్మని కూడా మరీ చెప్పారు. ఇప్పుడు ఆ పాసుల పంపకం కూడా స్టార్ట్ అయిపోయింది. ఏదో ఆషామాషిగా రెగ్యులర్ ఈవెంట్లకు చూసేటువంటి కార్డు ముక్కలుగా పెట్టలేదు. ఏకంగా పాస్పోర్ట్ తరహాలో పసుపచ్చ రంగులో చిన్న బుక్ ప్రింట్ చేసి అందులో ఈవెంట్ వివరాలు అండ్ డైరెక్షన్లు, గూగుల్ మ్యాప్స్, ఫొటోస్తో పాటు QR కోడ్ కూడా అందులో స్కాన్ చేశారు. చూడగానే ముద్దొచ్చేలా ఉన్నటువంటి ఈ చిన్న పుస్తకం తాలూకు ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ ఆల్రెడీ ట్రెండింగ్ మొదలు పెట్టేశారు. అంటే ఈవెంట్ అయిపోయాక పారేయకుండా కూడా దాచుకునే విధంగా డిజైన్ చేయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఇక లోపల మెయిన్ కాస్టింగ్ పిక్స్ పెట్టడం మరో హైలైట్. ఇదంతా చూస్తుంటే డెఫినెట్ గా రాజమౌళి లాగా ఎవరు ఆలోచించలేరన్నది అర్థమవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడే అంచనాకైతే రాలేం, కానీ పైన లెక్కేసినా కూడా కోట్ల రూపాయల ఖర్చు డెఫినెట్ గా కళ్ళ ముందే కనిపిస్తుంది. జియో హాట్స్టార్ భారీ మొత్తం చెల్లించి ఈ రైట్స్ ను కూడా సొంతం చేసుకుందట. అయితే క్రికెట్ మ్యాచ్ తరహాలోనే లైవ్ గా ఎన్ని కోట్ల మంది చూస్తున్నారో ప్రతి సెకండ్ డిస్ప్లే అయ్యే నెంబర్ ని కూడా స్క్రీన్ మీద చూపించబోతుంది. అండ్ రాబోయే రోజుల్లో ఇతర పాన్ ఇండియా సినిమాల ఉన్నటువంటి డైరెక్టర్లు, హీరోలు రాజమౌళి కన్నా కొత్తగా ఆలోచించడం ఇదొక సవాల్గా ఫీల్ అవుతారు. అయినా సరే జక్కన్న థాట్ ప్రాసెస్ లో ఆయనకు దగ్గరికి వెళ్ళడం చాలా అసాధ్యం అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ప్రియాంక లుక్ మాత్రం చాలా అదిరిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే డెఫినెట్ గా గ్లోబ్ ట్రాటర్ అంటే ఈ సినిమాకు అంటే మేబీ సూట్ కానీ లేకపోతే పృథ్వీరాజ్ సుకుమారన్ ఏదైతే క్యారెక్టర్ చూసారో బ్లేజర్ వేసుకొని షూస్ ఈ టైప్ లో ఉన్నది, కానీ బట్ ప్రియాంక చోప్రా క్యారెక్టర్ అలా కాదు. చాలా సింప్లీగా అండ్ ఆ లుక్ కూడా అటు క్లాస్ కాకుండా అటు మాస్క్ అంటే మిడిల్ ఏదైతే ఒక శారీ అండ్ దాని తర్వాత చెప్పు కింద కూడా నార్మల్ అంటే ఏదో పెద్ద కాలంలో అంటే పురాణాల్లో వేసేటువంటి చెప్పులు ఉంటాయి అలాంటి ఒక చెప్పులు అండ్ దాని తర్వాత గన్ మాత్రం టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ టెక్నాలజీ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం డెఫినెట్గా అదొక
ఒక విజువల్ వండర్ లెక్కనే డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద గుండ్లు, దాని తర్వాత ఒక ప్రదేశంలో ఆ షూట్ జరుగుతున్నాయి, బుల్లెట్స్ ఆ మీదకి వస్తున్నట్టు అండ్ దాడికి ఈవిడ ప్రతిదాడి చేస్తున్నట్లు కూడా దాంట్లో రివీల్ చేస్తుంది. ఒక పోస్టర్ చూస్తేనే డెఫినెట్గా చాలా, ఇన్ఫ్యాక్ట్ మనకు కొంచెం పృథ్వీరాజ్ సుకుమారన్ పోస్టర్ చూసినప్పుడు ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ అలాంటివి బయటకు వచ్చాయి. బట్ కాకపోతే ప్రియాంక లుక్ చూస్తే మాత్రం చాలా సింపుల్గా ఉంది, బట్ కాకపోతే చాలా ఇంటెన్స్గా అండ్ చాలా చూడడానికి కూడా ప్రియాంక చోప్రా చాలా అందంగా కూడా డిజైన్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ దైవత్వాన్ని ప్రజెంట్ చేయాలి కాబట్టి ఆ లుక్లో తీసుకొచ్చారేమో రాజమౌళి అని కూడా చాలామంది కొంతమంది కమెంట్ చేస్తున్నారు. బట్ ఇక రివీల్ చేయాల్సిందల్లా ఒకే ఒకటి, రుద్ర. సో అది మహేష్ బాబు లుక్. మరి మహేష్ బాబు లుక్ ఏ విధంగా ఉంటుంది అంటే డెఫినెట్గా కొంచెం కొత్తగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం హాఫ్ సైడ్ సంబంధించి చూసామంటే దాంట్లో శివుడి కన్ను ఉంటుంది, డమరుకం, నంది ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో ఒక ఫేస్ కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ మేబీ ఇంకా కొంచెం కొత్తగా అయితే ఉండదు. మేబీ సినిమాలో ఏమన్నా చూస్తే మనం చెప్పలేం, కానీ బట్ లుక్ వైజ్గా మాత్రం ప్రియాంక చోప్రా చాలా బాగుంది. ఇక మహేష్ బాబుది ఎలా ఉంటుందని కూడా ఫ్యాన్స్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ అటు మహేష్ బాబు లుక్ ఏమో డెఫినెట్గా శివతత్వం, ఇక్కడ ప్రియాంక చోప్రాది గంగతత్వం, అక్కడ పృథ్వీరాజ్ సుకుమారంది కుంభకర్ణుడి ఈ గెటప్ కాబట్టి సో ఈ అన్నిటి కూడా డెఫినెట్గా సైన్స్కి, అంటే ఇప్పుడు ఆ గన్ను ప్రియాంక చోప్రా చేతిలో ఏదైతే గన్ ఉందో ఆ గన్ కూడా కొంచెం డెఫినెట్గా సైన్స్కి రిలేటబుల్. అంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఉంది, అటు పురాణాలని ఇటు సైన్స్ని ఏదైతే గతంలో కల్కి 2898 ADలో నాగశ్విన్ పెట్టారో ఇప్పుడు రాజమౌళి కూడా అలానే పెట్టారు. బట్ దీన్ని ఇంకొంచెం విజువలైజేషన్ పరంగా లేకపోతే ఇంకా టెక్నికల్ పరంగా ఇంకెక్కువ చూస్తారు అన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది డెఫినెట్గా SSMB 29 హాలీవుడ్కి గట్టి పోటీ ఇచ్చే సంకేతాలు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. సో మరి వీళ్ళ ముగ్గురు లుక్ ఎలా ఉందో ఏంటో. బట్ ఇప్పటివరకు అయితే 2 రిలీజ్ అయినాయి, బట్ మహేష్ బాబు లుక్ అయితే రిలీజ్ కాలేదు. కానీ బట్ ఓవరాల్గా ఈ లుక్స్ చూసిన తర్వాత అండ్ మీకేమనిపించింది, అండ్ SSMB 29 ఎలా ఉండబోతుంది, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.